హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కొంచెం బాగాలేను. 2 days నుంచి కొంచెం ఫీవర్లా ఉంది, లో ఫీవర్ లాగా ఉంది, కొంచెం హెడేక్ ఉంది, కొంచెం లోన్లీనెస్ ఉంది. ఎందుకు లోన్లీనెస్ అని అంటే, పిల్లలు 2 months ఉండి 2 days నుంచి ఫుల్ డేస్కి వెళ్తున్నారు కదా, అందుకే కొంచెం లోన్లీగా ఉంది. ప్రతి తల్లి ఎదుర్కొనే సమస్యనే ఇది. ఎందుకంటే 2 months నుంచి వాళ్ళతో ఉండి, వాళ్ళతో టైం స్పెండ్ చేసి, సమ్మర్ వెకేషన్స్ని మంచి ఎంజాయ్ చేసి, సడన్లీ ఫుల్ డే వెళ్ళడం, కొంచెం ఇది కూడా కొంచెం ఒక 15 days 10 days వరకే అలవాటు అవుద్ది. ఇది కూడా అలవాటు కావాలి కదా, అంతే. ఇది కాదు నా టాపిక్. నా టాపిక్ ఏంటంటే, కొంతమందికి సీరియస్ టాపిక్, కానీ కొంతమందికి జ్ఞానోదయం అవుద్ది, జ్ఞానోదయం కావాలి కూడా. ఏంటి అన్న టాపిక్ అంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చిన్నప్పటి నుండి మేనవాళ్ళు ఉంటారు కదా, అత్తమ్మ పిన్ని, లేకుంటే అదే మేనత్తలు ఉంటారు కదా, ఆ మేనత్తలు, అన్న చెల్లె పిల్లలు, వాళ్ళు పాలు తాగే వయసు నుంచి ఏం చెప్తారు ఈ అమ్మాయికి, అగో మీ ఆయన, అగో నీ మొగుడు, అగో మీ బావ, అతనితోనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి లోపల ఆశలు పెంచుకుంటూ, తను పెరిగిన కొద్దీ తన ఆశలు ఇంకా పెద్దగా అవుకుంటూ ఫిక్స్ అయిపోతారు వాళ్ళ మైండ్లో, తనే నా హస్బెండ్ అనని. ఇంకో ఆలోచన ఉండదు ఏదైనా కూడా ఆడపిల్లకి. అట్లా పెంచినప్పుడు సరే ఓకే, వాళ్ళు చిన్న బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చి పెళ్ళిడు వయసుకు వచ్చిన తర్వాత వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులను అడిగితే ఏదో కట్నం విషయంలో, లేకుంటే ఇంకేదో విషయంలో వాళ్ళు ఒప్పుకోక అది క్యాన్సల్ అయిందంటే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుద్ది, అవునా కదా? బాధపడుద్ది కదా. ఎంత బాధపడుద్ది? ఆమె పాలు తాగే వయసు నుంచి తనే నీ భర్త, తనే మీ అత్తమామ అని పెంచుకుంటూ వచ్చినప్పుడు చిన్న చిన్న వాటి కోసం తన మనసును ఎంత విరిచేస్తుండ్రో తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామ కావచ్చు, ఎవరైనా ఆలోచన చేయండి. ఒకవేళ మీకు వాళ్ళ స్తోమత ఏంటి, నాకు ఇంకా ఇంతకంటే ఎక్కువ స్తోమత గల వాళ్ళు కావాలి అని అనుకుంటే ఏం చేయాలంటే, అలాంటి ఆశలు రేపొద్దు. నేను పిల్లగాని వాళ్ళ తరపున గురించి మాట్లాడట్లేదు, ఇద్దరు తరపున గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి మీరు ఎట్లన్నా చేయి, ఎందుకంటే అక్కడ మీ పొరపాటు ఉంది. మీ అమ్మాయికి అలా చెప్పి పెంచడం మీ తప్పు. సరే, మీరు ఏం చేస్తారో ఏం చేయరో అది అనవసరం. మీరు ఆ అమ్మాయి మనసును, ఆ అమ్మాయి బ్రెయిన్ను మీరు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండ్రు కాబట్టి, తన భర్త అని చెప్పుకుంటూ వచ్చిండ్రు కాబట్టి, తల తాకట్టు పెట్టాల్సైనా మీరు చేయాల్సిందే. లేదు అత్తమామ దగ్గరికి వస్తారా, మీరు కూడా చిన్నప్పటి నుంచి నా కోడలు అనుకుంటూ వచ్చారు కదా, మీకేమవుతుంది చెప్పండి? అట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక్కరి దగ్గర చిన్న పొరపాటు వల్ల మీరు మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే ఆ అమ్మాయి హృదయం ఎంత బాధపడుద్ది. మీరు కూడా ఆలోచన చేయండి. డబ్బు దగ్గర చూడకండి, ఓకేనా? డబ్బు దగ్గర చూడకండి. అమ్మాయి మంచిది, అమ్మాయి చిన్నప్పటి నుంచి మేము ఇలా పెంచుకుంటూ వచ్చాము, అది తప్పు కాబట్టి అని పెద్ద మనసు చేసుకొని వాళ్ళ ఇరువురికి మ్యారేజ్ చేయండి. ఏదో చిన్న వాటిని చిన్న మనస్పర్ధాలు తెచ్చుకొని ఒక ఆడపిల్ల మనసును గాయపరిచి ఆమె మానసికంగా క్షోభ పడడానికి కారణం కావద్దు. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఏది ఉన్నా లేకున్నా అమ్మాయి ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే, అంతేనా? ఇక నుంచి చెప్తున్నా పిల్లలకి, ఇలాంటి నూరిపోయకండి. ఆడేం నీ మొగుడు,
ఇదే నీ పెళ్ళం అని నూరిపోయకండి. వాళ్ళని బ్రతకనియండి. వాళ్ళ చిన్నప్పటి నుంచి పెళ్ళం వాళ్ళు పాలు తాగే వయసు అప్పటి నుంచి, వాళ్ళకి తెలియని వయసు అప్పటి నుంచి ఇలాంటివి చెప్పి ఆ మాటలతో వాళ్ళు పెద్ద పెరుగుతుంటే అది ఒకానొక టైంలో అది కాకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అది మీ ఇష్టం చెప్తున్నా. పిల్లలకి మంచి ఆలోచనలు, నువ్వు ఇట్లా చదువుకోవాలి, నువ్వు ఇట్లా పెద్దగా కావాలి, ఇట్లా పెరగాలి, ఇలాంటివి చెప్పుకుంటూ పిల్లల్ని పెంచండి. అర్థమైందా? వాడు నీ మొగుడు, ఇది నీ పెళ్ళం అని చెప్పుకుంటూ పెంచితే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే వాళ్ళు ఇరుగురు బాధపడాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి ఆలోచనలతో పిల్లల్ని పెంచకండి. ఒకవేళ పెంచితే అది ఎలాంటి మనస్పర్ధాలు వచ్చినా కలిసిపోయి వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేయండి. ఓకేనా? ఇదే నా టాపిక్. అనవసరంగా చిన్నపిల్లల మనసులను పాడు చేసి వాళ్ళ హృదయాల్లో లేనిపోని బీజం పెట్టి వాళ్ళు పెరిగిన తర్వాత ఆ బీజం కాస్త వృక్షం అవుతుంది. ఆ వృక్షంను తొలగించాలంటే ఎవరి వల్ల కాదు. ఇది ఒకటి ఆలోచన చేసుకొని పిల్లలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ హృదయంలో ఎలాంటి చెడు బీజాలు వేయకుండా పెంచండి. ఓకే, ఇదే నా టాపిక్. ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్ ఎవ్రీవన్. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినది కాదు, కాకపోతే ఇది ఒక మ్యాటర్. బాయ్ బాయ్.